చూడడానికి అలా చేస్తే సెక్యూరిటీ గార్డ్ జాబ్లు ఒక్కటే మేము నింపలేము, మిగతా అన్ని నింపేసాం. అందులో ఫిక్స్ అయిపోండి, సరిపోద్ది. ఎటు వస్తున్నాయి వెహికల్స్ అనేవి తెలుస్తుంది మీకు. మరి కనీసం ఎక్కడ ఆపుతారు, ఎవరు ఏ పని చేస్తారో, నాయకత్వం అంటే ఏంటి, రాష్ట్ర నాయకత్వంలో ఉండాల్సినటువంటి విధులు ఏంటనేది మీరు తెలుసుకుంటే బాగుండేదేమో. మేము బండ్లు ఆపాము, మేము ట్రాలీలు ఆపాము, ఇలాంటి అవాకులు చవాకులు పేరడం కాదు. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కదా, కనీసం ఇప్పటికైనా ప్రజలకి మేము అందించే సహాయం సంపూర్ణంగా అందిస్తాం ప్రతి లబ్ధిదారుడికి. కానీ ఎవరన్నా ఒకరుండి వాళ్ళకి అందకపోతే కనీసం అది అందించే బాధ్యతను తీసుకొని మీరు ప్రతిపక్షంలో ఉండి రాబోయే ఎలక్షన్లలో మాకు పోటీకి నిలబడాలి. అంతేగాని టోల్ ప్లాజాల దగ్గర సెక్యూరిటీ గార్డ్ డ్యూటీలు చేస్తున్నాం, మీరు అడ్డగారు, అక్కడి నుండి బెదిరిస్తున్నారు, ఇక్కడ నుండి బెదిరిస్తున్నారు. ఇది కాదు నాయకుడికి ఉండవలసిన లక్షణం. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా పాలన అందించడం, అది సమర్థవంతమైన నాయకత్వం అని ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము మీ మాటల్ని ఖండిస్తూ మరొకసారి మా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ గురించి బీఆర్ఎస్ నాయకత్వం ఒక్క మాట మాట్లాడినా సరే ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తూ మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నామని తెలియజేస్తూ, మరి ఇలాంటి ఎప్పుడు కూడా ముందు ఎలాంటి సమావేశం పెట్టినా సరే మా కార్యకర్తలు ఖండించడమే కాదు, ఎక్కడంటే అక్కడ వచ్చి సమావేశం ఏర్పాటు చేసి తగిన సమాధానం ఇవ్వడం జరుగుతుంది అని మిమ్మల్ని మేము హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.